హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఒక ప్రముఖ టాపిక్ మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు. అసలు ఇష్యూ ఏంటనేది మనం మాట్లాడుకునే ముందు ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. రీసెంట్ టైంలో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము, ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలానే రీసెంట్గా నా అన్వేషణ మాట్లాడిన మాటలు ఫేమస్ అవడానికి చేసిన కమెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. హిందూ సాంప్రదాయం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చాలా వల్గర్గా ఆయన మాట్లాడడం జరిగింది. అలానే దీనికి సంబంధించి రోజుకొక వైరల్ వార్త అనేది బయటకు వస్తుంది. నిన్న ఏజ్డ్కి సంబంధించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియోలను కూడా వాళ్ళిద్దరూ ప్రైవేట్ చేయడం, డిలీట్ చేయడం జరిగింది. ఓవరాల్గా అసలు ఈ ఇష్యూని సమాజం ఎలా చూస్తుంది, ఎలా చూడాలి, అసలు ఇటువంటి ఇష్యూస్ వల్ల మనకు వచ్చే లాభం లేకపోయినా కూడా దీనివల్ల అయ్యే ఎఫెక్ట్ ఏంటి అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ చెప్పండి, అంటే సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడుకోవాల్సినవి, చర్చించాల్సినవి, సాల్వ్ చేయాల్సినవి ఇన్ని విషయాలు ఉండగా ఈ నా అన్వేషణ అనే యూట్యూబర్ చేసిన కమెంట్స్ గత వారం రోజులుగా ఇదే పెద్ద న్యూస్ అయిపోయింది. సార్ అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్తారు? మేడం, ఈ మధ్య కాలంలో చెప్పండి సార్, చెప్పండి. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలలో కొంతమంది, అంటే వాళ్ళని విమర్శించకూడదు కానీ చెప్తున్నాను, ఒక సైకో లక్షణాలు ఉన్న వాళ్ళు వస్తున్నారండి. ఇక్కడ సైకో అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను సైకాలజిస్ట్ కాబట్టి ఆ దృష్టి కోణంలో చూసి చెప్తున్నాను. ఎవరిని సైకో అంటామంటే, సామాజిక స్పృహ కోల్పోయి వివేకరహితంగా ఉద్వేగాలను అణుచుకోలేక విపరీత ధోరణిలో ప్రవర్తించే వాళ్ళని మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళుగా గుర్తించాలి ఎవరమైనా. ఎందుకంటే మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు, సర్దుకుంటారు, సహనం వహిస్తారు, ఇతరులని గౌరవిస్తారు, హుందాగా వ్యవహరిస్తారండి. అంటే మనం సోషల్ మీడియాలో ఉండండి, మీడియాలో ఉండండి, రాజకీయాల్లో ఉండండి, ఏ రంగంలో అయినా ఉండండి, ఏ రంగంలో ఉన్నప్పటికీ మానసికంగా స్థిరంగా ఉన్న వ్యక్తి, మానసిక ఆరోగ్యము, వ్యక్తిత్వం బాగా ఉన్న వాళ్ళు ఇతరులని గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు, సమాజానికి హాని చేసే పనులు చేయరు, సమాజ హితం కోరి సహిస్తారు, క్షమిస్తారు. అది కాకుండా ఈ అబ్బాయి తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే అతను ఒక సమస్య మీద మాట్లాడడం వేరండి. అతను ఎవరెవరైనా చెప్పచ్చు. ఇప్పుడు ఆధునికత, నాగరికత, సాంప్రదాయవాదం ఇట్లాంటివి ఏదైనా కూడా సభ్య సమాజం హర్షించేలా మాట్లాడితే తప్పు కాదండి. అయితే విశేషంగా ఎక్కువ సంఖ్యలో భారతదేశంలో హిందువులు ఉన్నాం. హిందువుల దేవుళ్ళని, హిందూ సంస్కృతిని, హిందూ మతాన్ని వ్యంగ్యంగా, హేళనగా, అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడడం తప్పండి. అతను విమర్శించచ్చు. ఒకవేళ హిందూ సమాజంలో కూడా ఏవైనా లోపాలు ఉంటే దాన్ని చట్టబద్ధంగానో సమాజ హితం కూడా చూపించచ్చు. ఎందుకంటే ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ నాగరికత అయినా, ఏ సమాజమైనా మార్పులు చెందుతూ వస్తుందండి. మనమైనా లేదా ఇంకా అమెరికా ఏ దేశమైనా రాతి యుగ కాలం నుంచి, అంటే బట్టలు కట్టుకోని రోజుల నుంచి, అంటే మనుషులకు జంతువులకు తేడా లేని రోజుల నుంచి అత్యంత నాగరికమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ పరిణామ క్రమంలో పరివర్తన చెందుతూ అభివృద్ధి చెందుతూ వచ్చిన దశలండి. అలా కాకుండా ఈ దశలో ఇప్పుడు అనాగరికంగా, అశ్లీలంగా మళ్ళీ వెనక్కిపోయి మాట్లాడే వ్యక్తుల్ని మానసికంగా బాగలేనట్టుగానే గుర్తించాలండి ఎవరమైనా. ఇప్పుడు ఒక సమస్య ఉందండి, ఆ సమస్యను విశ్లేషించాలి అతను. అంతేకాని దేవుళ్ళు ఏం చేశారండి, ఎవరి నమ్మకం వాళ్ళది. ఒక్కొక్క మతం ఒక విశ్వాసాన్ని, లేదా ఒక దేవుణ్ణో, లేకపోతే ఇంకొక ఏదో ఒక ప్రతిమను ఏదో ఆరాధిస్తారు. మన అన్ని దేశాల్లో, మన మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాల్లో ప్రతి దేశంలో ఎవరో ఒకరు ఏదో ఒక మతాన్నో, ధర్మాన్నో, దేవుణ్ణో ఆచరిస్తున్నారు, అలా అనుసరిస్తున్నారు.
నాస్తికులని చెప్పుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఒక 5% కూడా ఉండరండి, 1-2% ఉండొచ్చు. ఉమ్, అంత మాత్రాన నాస్తికులు కూడా దేవుళ్ళని విమర్శించకూడదండి. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. కాబట్టి అతను ఏదో పేరు అసలు పెద్ద పదం వాడతాడు, ఆయన అన్వేషణ ఉమ్, అంటే అన్వేషించడం. దేనికోసం అన్వేషిస్తామంటే ఎవరమైనా ధర్మం కోసం, నిజం కోసం, సత్యం కోసం అన్వేషిస్తాం. ఉమ్, ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి అన్వేషిస్తాం, లేదా ఒక నేరం జరిగితే పరిశోధనలో ఈ అన్వేషణ ఒక భాగంగా చూస్తాం, ఒక శాస్త్రీయమైన దృక్పథం కోసం అన్వేషిస్తాం. అలా పేరు పెట్టుకుని హిందూ దేవుళ్ళను ఎవరినో ఉద్దేశించి విమర్శించడం చాలా తప్పు, నేరం. అతను నిజంగా నేను చూశానండి, నాకు ఇంతకు ముందు పెద్ద లేదు కానీ 2-3 రోజుల్లో ఆ గొడవలు అయితే చూశాను. అతన్ని ప్రవర్తన, అతని కళ్ళు, అతన్ని హావభావాలు అవన్నీ చూస్తే అతను కొంత మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. అతన్ని అంటే మన దేశంలో ఉంటే వెంటనే పట్టుకుని శిక్షించే ముందు చికిత్స చేస్తే మంచిదని నేను సలహా ఇస్తాను, ఏ దేశంలో ఉన్నా కూడా. తనని చూస్తే సార్ అంటే తనకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అందుకే ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా అర్థమవుతుంది అని మీరు చెప్తున్నారు. అంటే మేబీ తను మీలాంటి సైకాలజిస్టుల దగ్గర ఎక్కడైనా ట్రీట్మెంట్ కానీ ఇది కానీ తీసుకుంటే అసలు క్లియర్గా తనకి ఏమైనా ప్రాబ్లం ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలుస్తుంది అంటారా? మేడం, మీకు చాలా మందికి తాము మానసిక రుగ్మతలతో బాధపడుతున్నామన్నది తెలియదండి, వాళ్ళకి తెలియదు. ఆ వివేకరహిత చర్యనే మానసిక సమస్య అంటాం. వాళ్ళు తప్పు చేస్తుంటే అనుకోరు, వాళ్ళు ఏదో పెద్ద సాధిస్తున్నట్టు, చాలా గొప్ప విషయాలని తెలుసుకున్నట్టు, సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళే ఆ విధమైన ఒక భ్రమలేకి, మోహంలోకి వచ్చేస్తారండి. ఆ వ్యామోహము లేదా ఉన్మాదము ఇంకొక దశలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి అది బాగా ఉంటది, వాళ్ళు తప్పుగా అనుకోరు. అయితే పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల్లో, స్నేహితుల్లో ఎవరో గుర్తించాలండి, గుర్తించి చికిత్స చేయాలి. అక్కడే కాదు, మన దేశంలో కూడా, అంటే అబ్బాయి విదేశాల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటానండి. అంటే నేను పోలీసులకు ట్రైనర్ గా ఉన్నాను, లీగల్ మీడియేటర్ గా కోర్టులో పనిచేశాను, బాలల సంక్షేమ గృహాల్లో కూడా చాలా చేశాను, కొన్ని లక్షల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాను, చేశాను. ఎక్కడ చెప్పినా మన వాళ్ళు కూడా వినదండి. మనకున్న దురదృష్టం అండి మేడం, ఇక్కడ దురదృష్టం అని ఎందుకు అంటున్నానంటే మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, అవగాహన లేదు, అనుభవం లేదండి మన దేశంలో కూడా. ఇప్పటికీ కూడా చాలా మంది తాముకున్న ఏదో సమస్యల్ని పరిష్కరించుకోకుండా ఇంకేదో చేస్తుంటారు, తాయిత్తలు కట్టడము, మంత్రాలు వేయడము, ఇవేదో చేసుకుంటున్నాడు. మూర్ఖమైన పద్ధతులు అనుసరిస్తుంటారు తప్ప శాస్త్రీయమైన పద్ధతుల వైపు రారు. కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళు ఎవరైనా అండి, వాళ్ళ బంధువులు ఎవరో తప్పనిసరిగా కౌన్సిలింగ్ కూడా సరిపోదండి. అతను అంటే పరీక్షలు చేయాలండి, అంటే ఏ సమస్యతో బాధపడుతున్నారు పరీక్షలు చేసి చికిత్సలు కూడా చేయాలి. అంటే మందులు కూడా వాడాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, చాలా మంది ఉన్నారండి, అంటే మనం చెప్తే ఇంకా విమర్శలు అనుకుంటారు కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదా గవర్నర్లు, లేదా ఇంకా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు, ఒక రంగం అని కాదండి, వివిధ రంగాల్లో కూడా ఉన్నతమైన హోదాలు అనుభవించిన వ్యక్తుల్లో కూడా మానసిక సమస్యలు ఉంటాయండి. మానసిక సమస్య ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా ఒక డాక్టర్ కి జ్వరం రావచ్చు, జలుబు చేయొచ్చు, అన్ని రావచ్చు. ప్రతి మనిషికి హార్మోన్లలో తేడాలు రావడము, లేదా మరొక కారణం వల్లను మనసు వికలం అవ్వడము, లేదా మనసు దెబ్బ తినడము, ఇవి జరగచ్చు. అందుకని ఇలా వాళ్ళు నా అంచనా సోషల్ మీడియాలో ఒక కనీసం 5-10% సైకోలు ఉన్నారండి. ఇది ఎవరైనా నన్ను విమర్శించని నేను ప్రూవ్ చేస్తాను. ఈ సైకోలు అందరూ ఎక్కువ బూతులు మాట్లాడతారండి. మీకు చెప్తా మేడం, బూతులు ఎవరు ఎక్కువ మాట్లాడతారంటే వాళ్ళల్లో అంతర్లీనమైన శృంగార తపన ఉంటుందండి, లైంగిక
ఉద్వేగాలు, ఉద్రేకాలు, ప్రకోపాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏది మాట్లాడినా, ఎవరిని మాట్లాడినా బూతులు ముందొస్తుంటాయండి. బాగా ఆ బూతులు మాట్లాడడం, బూతు సామెతలు చెప్పడం, వ్యంగ్యం, అదే అసలు మొత్తం విపరీత ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అన్వేషణ ఆ అబ్బాయిలో ఇతను కూడా ఎక్కువ అంటే లోపాలు ఉన్నాయి. శివాజీ గారి ఇష్యూ అప్పుడు కూడా బూతులతో మాట్లాడాడు. ఈయన పెళ్లి చేసుకున్న వైఫ్ కూడా ఈయనకి యాంటీగానే ఉంది, డివోర్స్ అయ్యాయి. అంటే మీరు చెప్పిందంతా వింటుంటే నిజంగానే ఈయనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనేది అయితే అర్థమవుతుంది సార్. మేడం, అంటే నాకు పూర్తి అతను తెలియదు కానీ ప్రవర్తన బట్టి అసెప్ట్ చేస్తుంటాం. అవును అవును. ఇట్లా ఇట్లా సైకోలు వాళ్ళకి భార్య కూడా ఎక్కువ మగాళ్ళైనా లేదా ఆడవాళ్ళు కూడా ఉంటారండి. సైకోలు అంటే మగాళ్ళే కదా, అందరిలో ఉండదు. వాళ్ళల్లో ఈ విపరీత ధోరణ వల్ల ఇప్పుడు దంపతులు ఉంటే శాడిజం ఉంటుంది, వేధిస్తుంటారు. భాగస్వామిని వేధించడము, పీడించడము, కొట్టడము, హింస పెట్టడం ఇలా చేస్తుంటారు. ఉండరండి, పారిపోతుంటారు. ఇవి ఆ అబ్బాయిని మొత్తం చరిత్రగానే, అంటే నేను చూడలేదు కానీ కొద్దిగా మొన్న చూశాను. ఆ అబ్బాయిని ముఖం చూస్తే చెప్తాను, మాకు అనుభవం ఉంది కాబట్టి మనం ఆ హావభావాలు అంటే ప్రవర్తనను చూసి మనం అసెస్ చేస్తామండి. ఓహో, ఇతనిలో లేదా ఈమెలో ఈ సమస్య ఉండొచ్చని. దానికి కావలసిన లక్షణాలని ఆ తర్వాత తెలుసుకోవడం, అవసరమైన పరీక్షలు చేస్తే ఖచ్చితంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలుస్తుంది. ఏది ఏమైనా అతను ఒక తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అతనిలో కాండక్ట్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. శీల భ్రష్టత్వం అంటామండి. ఆ శీల భ్రష్టులే ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళకి నైతిక విలువలు ఉండవు, వ్యక్తిత్వం బాగా ఉండదు. ఆ వ్యక్తిత్వం లేకపోవడం వల్ల, శీలం దెబ్బతినడం వల్ల, లైంగిక ఉద్వేగాలు, ఉద్రేకాలు ఎక్కువ ఉండడం వల్ల సమాజంలో విచ్చలవిడిగా పనిచేస్తుంటారు. మీకు ఇది బాగా అర్థం కావాలంటే చెప్తానండి. కొంతమంది రోడ్ల మీద తిరుగుతుంటారు, బట్టలు కూడా లేకుండా గోచీను చిన్న బట్టలు కట్టుకొని తిక్కగా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని సహజంగా వాడుక భాషలో పిచ్చోళ్ళు అంటుంటామండి. అంటే అది వాడుక భాష. స్కిజోఫ్రినియా అనే ఒక మానసిక రుగ్మతతో బాధపడుతుంటారు వాళ్ళు చూడండి, బస్సు కింద ఎవరు పడరు, లేదా రైలు కింద పడరు. మనల్ని కావాలంటే పోతా ఉంటే మనకు దెబ్బ కొట్టిపోతారు, లేకపోతే అడుక్కుంటారు, భిక్షం ఎత్తుతారు. వాడు కాఫీ తాగాలి, డబ్బు అంటే మనం రూపాయి బిల్లు ఇస్తే వాడు ఇసిరి పడేస్తాడు. ఈ రూపాయి కాఫీ రాదు అంటే రోడ్ సైడ్ ఎక్కడో 10 రూపాయలు దొరుకుతుంది అంటే 10 రూపాయలు అడుగుతాడు. అంటే వాళ్ళు కొంత వివేకము పని చేస్తుంటారు, జ్ఞానం ఉంటుంది, తెలివితే అన్ని ఉంటాయి. ఒక్క కోణంలో వాడు మత్తి చెల్లించి ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, భ్రమలు భ్రాంతుల్లో ఉంటారు. అదే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటారు. ఇలాంటివి మానసిక రుగ్మతుల్లో చాలా ఉన్నాయండి. అంటే వాటిని పరీక్షించి పరిశీలిస్తే తప్ప పలానా సమస్య అని చెప్పలేము. మనకి ఎలాగైతే శారీరక రుగ్మతులు చాలా ఉన్నాయో అలాగే దానికి రెట్టింపు మానసిక రుగ్మతులు కూడా ఉంటాయి. మానసిక రుగ్మతులు కొన్ని ప్రవర్తనా పరంగా ఉంటాయి, కొన్ని వ్యక్తిత్వ పరంగా ఉంటాయి, కొన్ని హార్మోన్స్ లోపం వల్ల ఉంటాయి, కొన్ని విపరీత ధోరణిలో ప్రవర్తించేవి ఉంటాయి. ఇలా చూస్తూ పోతే మన సమాజంలో కనీసం 4-5% మంది తీవ్రమైన మానసిక సమస్యలతో ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు సమస్య ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఒక సమస్య ఉంటే అది ఆ ఇంటికి పరిమితం ఏంటది. అలా కాకుండా సోషల్ మీడియాలోకి వస్తే అది సామాజిక సమస్యగా మారిపోయిందని. ఆ ఒక్కరికి కాకుండా అలాంటి సైకోల వల్ల సమాజం అంతా బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకని చట్టాలు, ఇప్పుడు మనకున్న చట్టాలు కూడా అంత కట్టుదిట్టంగా లేవండి. లేకపోవడం ఒకటి, చట్టాలు అమలు చేసే విధానంలో కొంత అలసత్వము, లోపము, అవినీతి, అక్రమాలు ఉండడం ఒకటి. ఒకవేళ కోర్టుకు వెళ్తే అతను ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అంటే మన వ్యవస్థలో కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, లేదా వ్యవస్థలు వ్యవస్థీకృతమైన తమ సామర్థ్యాలను లేదా ధర్మాలను, బాధ్యతలను నిర్వర్తించడంలో వెనకబడడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణం ఎటు అతని మీద కేసు పెట్టారు, అతన్ని ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కావాలని చెప్పి లెటర్ రాశారని అయితే పత్రికల్లో చూడడమే, వార్తలు అవన్నీ తీసుకొని అతను ఎక్కడున్నా అరెస్ట్ చేసి ముందు చిక్కి చేసేసి అతను తీసుకొచ్చి చెప్పాలి. అలాగే అండి,
సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న సైకోలను గురించి కూడా విస్తృతంగా చర్చ జరగాలండి. ఎలాంటి వాడు సైకో, ఎలాంటి వాడు మంచి మనిషి. చూడండి, అంటే వీళ్ళే కాదు, రాజకీయాల్లో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ సైకో లాగానే విశృంఖలంగా, అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తుంటారు, బూతులు తిడుతుంటారు. అంటే అతను బూతులు తిట్టడము చాలా గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, అహంకారులు, మూర్ఖులు, వ్యక్తిత్వ లోపాలు ఉన్నవారు, సైకో లక్షణాలు ఉన్న వాళ్ళు కనుక గుర్తించాలి. ఈ నా అన్వేషణ అంటూ రెచ్చిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకొచ్చి చికిత్స చేసి శిక్షలు వేయాలనేది నా సలహా అండి. సార్, అసలు ఇటువంటి వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు ముందుగా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, లేకపోతే వీళ్ళని డాక్టర్స్ దగ్గరికి పంపించి ఏమైనా టెస్ట్లు, ట్రీట్మెంట్లు ఇచ్చి బయటకు పంపడం మంచిదంటారా? ఇప్పుడు ఈయన ఇంత కామెంట్స్ చేశాడు, ఈయన దొరికాడు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు సార్. ఇలా సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా అసలు ఒక ఐడి ఉంటే చాలు, ఒక ఫోటో కింద, ఒక వీడియో కింద ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెట్టి ఇరిటేట్ చేసే సైకోలు కూడా ఉన్నారు. అంటే ఇటువంటి వాళ్ళకి ఒక కఠినమైన శిక్ష పడితే మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారని చెప్పుకోవచ్చా సార్? అవునండి మేడం, ఇప్పుడు మన చట్టాల్లో కొన్ని భావ స్వేచ్ఛ అని ఉందండి. అంటే ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు అనేది మన రాజ్యాంగంలో ఉంది. భావ స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన బూతులు మాట్లాడాలని ఎక్కడ లేదండి. మాట్లాడకూడదు అంటే ఇప్పుడు అసెంబ్లీలోనో పార్లమెంట్లో అయితే రికార్డుల నుంచి తొలగిస్తారు. సమాజంలో ఎక్కడ రికార్డులు ఉన్నాయి తొలగించడానికి? లేవు కదా. ఇలాంటి వాళ్ళని నియంత్రించడం కోసం చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎవరైనా మేడం, నేను కూడా ఎంత బాధపడుతుంటా అంటే సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ లోను లేకపోతే హేయమైన జుగుప్సాకరమైన మెసేజ్లు పెడుతుంటారండి. ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను కూడా పెడుతుంటారా సార్? నన్ను చాలా బూతులు తెచ్చే వాళ్ళు ఉంటారు. నేను ఏమీ చేయనండి. అంటే నేను సైకాలజిస్ట్ కాబట్టి అతను ఏదో మానసికంగా బాగాలేదని బ్లాక్ చేస్తాను తప్ప అతను తిట్టినట్లే మళ్ళీ నేను అతన్ని తిడితే అతనికి నాకు తేడా ఉండదు కదా. అట్లాంటివి చాలా మందిని బ్లాక్ చేస్తుంటాను, చాలా మందిని. అది ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల నుంచి ఇది ఎక్కువగా నాకు తెలుసు. అంతకు ముందు అంటే నేను అంత పెద్ద పాపులర్ గా ఈ ఫేస్బుక్ లో ఉన్నా, ఇప్పుడు పాపులర్ అయ్యాం కాబట్టి కొద్ది జాగ్రత్త పడాల్సి వస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు ఏదో 10 మంది 20 మంది చూసేటప్పుడు వేరు. అందుకని మీరు అన్నట్టు పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించాలి. దీనికని నా ఉద్దేశం ఒక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి. ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యేకమైన కోర్టులు మినిమం 3 months 3 నెలల్లో ఆ నేరాన్ని రుజువు చేసి శిక్ష వేయగలిగితే భయపడతారండి. మీకు ఇక్కడ చాలా మంది అనుకుంటారు మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకు కూడా భయం ఉంటదండి. భయం వాళ్ళని నియంత్రిస్తుందండి. అదే అంటే ఇది వాస్తవం కాదు కానీ పాత సామెత అండి. దెబ్బకు దెయ్యం కూడా దిగొస్తుందని ఒక సామెత. అంటే ఎవరైనా కొడతారు, శిక్షిస్తారంటే ఒక విధమైన భయం కలిగినప్పుడు అది మెదడు రసాయనాలలో మార్పులకు తోడ్పడుతుందండి. ఎవరైనా ఇలా చెయ్యెత్తినప్పుడు ఆ భయం వస్తుంది. అంటే కొట్టమని కాదు, అది అనాగరికమైన చికిత్సా పద్ధతులు. పాత రోజుల్లో వీళ్ళని గొలుసులేసి కట్టేసి పెట్టి కొట్టేవాళ్ళండి. పాత రోజుల్లో స్కిజోఫ్రెనియా వాళ్ళని కొట్టేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. కూర్చోబెట్టి మందులేసి వాళ్ళని బాగు చేయగలరు. లేదా మరీ విపరీతంగా విశృంఖలంగా ఉంటే ఒక గదిలో పెట్టి అక్కడ నర్సులు, డాక్టర్లు ఉండి చికిత్స చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినండి సోషల్ మీడియాలో సైకోలని వెంటనే గుర్తించి ఒకే ఒక 10 మందినండి రాష్ట్రంలో కానీ దేశాల్లో వీడిలా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు కాబట్టి ఇతనికి శిక్ష వేస్తున్నామని చెప్పి చేయగలిగితే భయం వస్తుందండి. భయం వస్తే ఎవరికి వాళ్ళు నియంత్రింపబడతారు. నియంత్రణ లేని వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు తీసుకెళ్లి చికిత్స చేసి బాగు చేస్తారు. ఇది ఇలా వదిలేస్తూ వస్తే ఈ సమస్య పెరిగే కొద్దీ చాలా మంది అంటుంటారండి ఇప్పుడు, సార్ ఆ ఫేస్బుక్ ఏదైనా తెరిస్తే ఇవే మళ్ళీ వాళ్ళ గురించి వస్తుంటాయి, ఏం చేయాలో తెలియదు. రాత్రే ఒక మా మిత్రుడు అండి, ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఎక్కడో మాట్లాడుతూ చెప్పాడు, ఏం చేసేది ఆమె సోషల్ మీడియాలో
అక్కడ ఒక హోటల్, ఒక పెద్ద అంటే పేరొద్దు కానీ ఒక పాపులారిటీ ఉన్నారు. ఆ అబ్బాయికి ఒక 5,23,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. అతని వీడియోలు కోట్లలో చూస్తున్నారు. అతను కనిపించాడు, ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోయినాక అడిగాడు, మీరంతా ఏం చేస్తారు ఇవన్నీ పెట్టి, సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు? బూతులు తిట్టుకోవడం, వాడిని వీడు తిట్టడం, వీడిని వాడు తిట్టడం, మీకు వ్యూవర్షిప్ పెరగడం, లేదంటే మానిటైజేషన్ లో డబ్బులు రావడం తప్ప సమాజకి ఏమన్నా ఉపయోగం ఉందా? సమాజం మార్పుకి ఏమన్నా మీరు తోడ్పడుతున్నారని సరదాగా అడిగాడని. అంటే మనల్ని కాదు ఉద్దేశించి. ఆయన కూడా ఈ వయసులో నేను ఏదన్నా ఈ వాట్సాప్ మెసేజ్లు తీయలేకపోతున్నాం, ఫేస్బుక్ చూడలేకపోతున్నాం, ఏది చూసినా అన్ని బూతులు అశ్లీలాలే కనిపిస్తుంటే ఎలా తట్టుకోగలమని. అందుకని ప్రభుత్వాలను ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరి పరిధిలో వాళ్ళు సామాజిక మాధ్యమాలలో చెలరేగపోతున్న సైకోలను నియంత్రించకపోతే సమాజం మరింత సమస్యల్లోకి నెట్టివేయబడుతుందన్న విషయాన్ని గుర్తించాలి. సార్, ఇలాంటి సైకోల గురించి ఏం చేయాలన్నది మీలాంటి సీనియర్స్ చెప్తే ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది సార్. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మెసేజ్లు పెట్టినా, కమెంట్లు పెట్టినా చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకరు చెప్పారు, నేను కూడా తిరిగి తిడితే నాకు కూడా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు అని చెప్పి. అంటే ఇటువంటి కమెంట్స్ వచ్చినప్పుడు, ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్కి రియాక్షన్ అనేది ఇమీడియట్గా చేయడం కరెక్ట్ అన్నట్టుగా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది జాయిన్.